హాయ్ అందరికీ. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? మరి కొన్ని సోఫాలు కుర్చీలు ఉన్నాయి. నాకెదురుగా ఎడం వైపున ఒక ముసలి ఆయన నెరిసిన గడ్డము నెరిసిన తలతో కళ్ళజోడు పెట్టుకొని టేబుల్ మీద ఉన్న కాగితాలు ఏవో చూస్తూ కూర్చున్నాడు. నేను వచ్చిన అరక్షణానికి తల ఎత్తకుండానే కూర్చో అన్నాడు. నాకు అపాదమస్తకం చల్లబడిపోయి చలిజ్వరం వచ్చినంత వణుకు వచ్చింది. నేను కూర్చోకుండా అలాగే నిలబడ్డాను. మరో క్షణానికి ఆయన తలెత్తి నాకేసి చూశారు. నేను అనుకోలేదు ఆయన అనగా కాలేజీకి సంబంధించిన ప్రొఫెసరో మరొక పెద్ద ఉద్యోగిలో ఎవరో వచ్చి ఉంటారు అనుకుని ఉంటాడు. నన్ను కలిప్తకాలం ఎగాదిగా చూసి మందహాసం చేస్తూ, ఏం నాయనా, నేను నీకు చేయవలసిన సహాయం ఏమిటి అన్నారు. వెల్ మై బాయ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను మాట్లాడలేక ఏం చేయాలో చెప్పాలో తోచక ఈ దేశ ఆచారం మరిచిపోయి ఆయనకు వినపడకుండా నమస్కారం అన్నాను చేతులు జోడించి. ఆయన మళ్ళీ మందహాసంతో ఎంతో ఆదరం కరుణాముఖంలో వ్యక్తం చేస్తూ కుర్చీలో తనకేమీ తొందర లేదన్నట్టు వెనక్కు జార్లపడి, ఏం నాయనా, ఏమిటి సంగతి? నీకేం భయం లేదు చెప్పు అన్నారు. ఆయన మాటలు, ఆయన కంఠంలో మార్దవం, ముఖంలో మందహాసం చూస్తే నా పైనేదో అమృతం చిలికినట్లయింది. నేను ఇండియా నుంచి కొత్తగా వచ్చానండి. ఇక్కడ ఎంట్రన్స్ పరీక్ష పాస్ అయ్యాను కూడాను. ఎంఏ క్లాసులో చేరుదామని వచ్చాను అన్నాను ఎలాగో ధైర్యం చేసుకొని. అలాగా, చాలా సంతోషం. ఏది నీ ఎంట్రన్స్ పాస్ అయిన సర్టిఫికెట్ చూపించమన్నారు. ఆయన నా మార్కులు అవి గమనించి, వెరీ గుడ్, బాగుంది, చాలా బాగుంది, చాలా సంతోషం. ఇక్కడ చేరడానికి ఫారం ఒకటి రాసి ఇవ్వాలి అన్నారు. అది తెచ్చానండి అని ఫారం కూడా చూపించాను. బాగుంది. రిజిస్టర్ ఆఫీసు ఈ గది పక్కనే ఉంటుంది. అందులోకి వెళ్ళి అక్కడ నీ పని పూర్తి చేసుకోవచ్చు. నీకు తెలియక ఈ గదిలోకి వచ్చుంటావు అన్నారు. నేను అప్పటికి తెలివి తెచ్చుకొని, థ్యాంక్ యూ సార్, వెరీ వెరీ సారీ సార్ అని మళ్ళీ నమస్కారం చేసి, మళ్ళీ పొరపాటు చేశాను కదా అని వెనక్కి చక్కా వచ్చి పక్క గదిలోకి వెళ్ళి నా పని పూర్తి చేసుకున్నాను. ఆ క్షణం నేను ఒక ఎడింబరో యూనివర్సిటీ విద్యార్థిని అయ్యాను కదా అని ఒక తృప్తి, సంతోషం కలిగి వికసిత వందనంతో బయటకు వచ్చి మా ప్రైవేటు మాస్టారు గారిని, రాజును కలుసుకుని జరిగిన సంగతంతా వారికి మనవి చేశాను. ఆరి, నీ ఇల్లు బంగారంగాను, మళ్ళీ పప్పులో కాలు వేశావు అన్నాడు రాజు. మొత్తం మీద నీ బాపన గుణం పోనిచ్చుకున్నావు కాదు అన్నాడు నవ్వుతూ రాజు. మరేం పర్వాలేదు. నీవు మొదట వెళ్ళిన గది వైస్ ఛాన్సలర్ది. ఆ కనపడ్డ ముసలాయనే ఈ విశ్వవిద్యాలయానికి అధిపతి. చాలా మంచివాడు, కరుణాహృదయుడు అని మా ప్రైవేటు మాస్టారు గారన్నారు. అప్పటికి 12 దాటింది. మనమింకా లేచి దగ్గర హాల్లోకి వెళ్ళి లంచ్ తీసుకుందాం అన్నాడు రాజు. తదాస్తు అని బయలుదేరాం. మా ప్రైవేటు మాస్టారు గారు మటుకు, ఎందుకు అనవసర ఖర్చు, ఎవళ్ళ రూమ్కి వాళ్ళు పోదాం అన్నాడు. అక్కడైనా ఖర్చు లేదేం, భోజనం ఊరికే రాదు కదా. ఈవేళ సరదాగా ముగ్గురం కలిసి భోంచేద్దాం. పార్వతీశం యూనివర్సిటీలో చేరిన శుభ సమయంలో మనకి విందు ఏర్పాటు చేయడమైనది. ఖర్చులన్నీ పార్వతీశం గారే భరించగలరు. 3 cheers అన్నాడు రాజు చప్పట్లు కొడుతూ. ముగ్గురము నవ్వుకొని కబుర్లు చెప్పుకుంటూ హోటల్ వైపు సాగాము. మర్నాడు ఉదయాన్నే లేచి నిత్యకృత్యములు పూర్తి చేసుకొని స్నానం పలహారం చేసి ఒక్కమాటు మా అమ్మను నాన్నను తలుచుకొని గణనాన్త్వ అని గణపతి స్వరం చేసుకొని, తిథి నక్షత్రం వర్జ్యం చూసుకోవడానికి పంచాంగమైనా లేదు కదా అని 9:30 వరకు యూనివర్సిటీ మొదటి రోజు క్లాసులోకి వెళ్ళడానికి జ్ఞాపకం పెట్టుకొని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మరిచిపోకుండా కుడికాలే పెట్టాను. టైం కావడంతోటి అందరూ వెడుతుంటే నేను నా క్లాసు వైపుకి నడిచాను. విద్యార్థులంతా నన్ను వింతగా చూడడం మొదలుపెట్టారు. నేనొక్కడినే భారతీయుణ్ణి కాబోలు అనుకుంటూ లోపలికి వెళ్ళాను. అక్కడ అటెండరు నన్నొకసారి చూసి మందహాసం చేసి, గుడ్ మార్నింగ్ సార్, హౌ డు యూ డూ సార్ అన్నాడు. వెంటనే నాకు టీ పార్టీ సంగతి అక్కడ వారు ఇలాగే ప్రశ్నించగానే చెప్పిన సమాధానం స్ఫురణకు వచ్చి నాలో నేను నవ్వుకొని
క్వైట్ వెల్ థ్యాంక్ యూ అన్నాను. మీ పేరేమిటో దయచేసి చెబుతారా అన్నాడు. తప్పకుండా అని పేరు చెప్పాను. అప్పటికప్పుడే నా పేరు నమోదయ్యింది. అక్కడ గుర్తు పెట్టాడు. నా కోటు హ్యాటు అక్కడ పెట్టమని చూపించాడు. మళ్ళీ థ్యాంక్ యూ అని నా తలని వంటిని ఉన్న బరువు కొంత అక్కడ వంకీకి తగిలించి లోపలికి వెళ్ళాను. అప్పటికి క్లాసు విద్యార్థులంతా రావలసిన వారంతా వచ్చినట్లున్నది. హాలు నిండుగా కనపడ్డది. 4 వైపులా చూసేసరికి 2-3 భారతీయ ముఖాలు కూడా కనపడ్డవి. అందులో ఒక భారత యువతి ముఖం కూడా ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. 25-30 మంది ఆ దేశపు యువతులు కూడా ఉన్నారు. నేను ఎక్కడ కూర్చుందామా అని సందేహిస్తూ ఉంటే ఎదురుగా ఉన్న ఒక విద్యార్థి తన పక్కన ఖాళీ చూపించి రమ్మని సంజ్ఞ చేశాడు. నేను వెళ్ళి థ్యాంక్ యూ అని కూర్చున్నాను. క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక 3-4 నిమిషాల పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కాలక్షేపం చేసుకున్నాం. ఇంతలో ప్రొఫెసర్ వచ్చి గది తలుపు తెలుస్తున్న చప్పుడై మేమంతా భయభక్తులు ముఖంలో ప్రదర్శిస్తూ ఆ గది వైపే చూడగానే ప్రొఫెసర్ గారు ఒక పుస్తకం చేతబట్టుకొని ప్లాట్ఫారం మీదకు వచ్చారు. నేను కంగారు పడి మన దేశ ఆచారం చప్పున లేచి నిలబడబోయాను. తక్కిన ఏ ఒక్కరూ కదలలేదు. నేను లేవబోవడం నా పక్కనున్న విద్యార్థి గమనించి నా కోటు పట్టుకొని దిగలాగాడు. నేను దబీమని చతికిల పడ్డాను. కొంచెం శబ్దంతో క్లాస్ అంతా నా కేసి చూసి ఎక్కువ గట్టిగా కాకపోయినా నవ్వారు. మా ప్రొఫెసర్ కూడా ఇది గమనించారు. ఆయన నా కేసి చూస్తూ, ఏం అబ్బాయి, నువ్వు కొత్తగా వచ్చావా? ఇదే మొదటి సంవత్సరమా? ఇదే మొదటి క్లాస్ కూడానా అన్నారు. నేను మళ్ళీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడైనా లేచి నిలబడకపోతే బాగుండదని చటుక్కున మళ్ళీ లేచాను. అందరూ మళ్ళీ నవ్వారు. కూర్చో నాయనా, మేము ఏదడిగినా నువ్వు లేచి నిలబడనక్కర్లేదు, కూర్చునే సమాధానం చెప్పడం కూర్చో అన్నారు. మళ్ళీ అయితే నువ్వు ఇండియాలో ఏ ప్రాంతం నుంచి వచ్చావు అన్నారు. నేను మళ్ళీ లేవబోతుంటే ఆయన సంజ్ఞ చేశారు. నేను మద్రాస్ రాష్ట్రంలో గోదావరి జిల్లా నుంచి వచ్చానన్నాను. నువ్వేం చదివావన్నారు. నేనిక్కడ ఎంట్రన్స్ పాస్ అయ్యానన్నాను. నీకు ఇంగ్లీష్ బాగా వచ్చిందా అన్నారు. ఇక్కడకు వచ్చిన తరువాత బాగానే నేర్చుకున్నానన్నాను. ఎంట్రన్స్ పరీక్షలో ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చాయన్నారు. కొంచెం సిగ్గుపడుతున్నట్లు 85 వచ్చాయండన్నాను. ఏమిటి 85? బాగుంది, చాలా బాగుంది, చాలా సంతోషం. అయితే నీకొచ్చిన ఆంగ్ల కవి వ్రాసిన పద్యం ఏదైనా చెప్పగలవా అన్నారు. నాకు 85 మార్కులు వచ్చాయంటేను ప్రొఫెసర్ గారు ఇన్ని ప్రశ్నలు శాంతంగా సంతోషంగా అడగడంతోటే క్లాస్ అందరికీ దృష్టి నా మీదే పడింది. అందరూ నిశ్శబ్దంగా నా కేసి చూస్తూ కూర్చున్నారు. నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. నేను మళ్ళీ మరిచిపోయి లేచి నుంచొని చేతులు మడిచి చంకలో పెట్టుకొని టెనిసన్ పద్యభాగం ఒకటి చదివాను. నుదురు బెదురు లేకుండా, స్వచ్ఛంగా, ఉచ్చారణ దోషం కూడా లేకుండా. ఈ మాటెవ్వరూ నన్ను కూర్చోమని అనలేదు. అందరూ నన్ను తదేక దృష్టితో చూస్తున్నారు. చదివిన పద్యానికి 10 పంక్తులు వ్యాఖ్యానం కూడా చెప్పాను. ప్రొఫెసర్ చాలా సంతోషించారు. విద్యార్థులంతా ఆశ్చర్యపోయారు. నిలబడే ఉన్నావు నాయనా, కూర్చో. మీ దేశంలో ఇలా నిలబడి సమాధానం చెప్పడం అలవాటని నాకు తెలుసును.